నా పేరు ఎన్. శ్రీధర్. నేదురుమల్లి రవిశేఖర్ శ్రీధర్ రెడ్డి అని అనుకుంటాను. నేను వాకాడు మా ఊరు. దాన్ని ఓంకాడు అని కూడా అంటారు. ఇక్కడే చదివింది నేను. 7వ తరగతిలో ఆర్ట్స్ పబ్లిక్ స్కూల్, ఎస్టీ పబ్లిక్ స్కూల్ చదివాను. అప్పుడు అక్కడ చదివేటప్పుడు లాస్ట్‌లో తాగాను. 1972లో మాస్టర్ గారిని విద్యానగర్‌లో చూశాను. చూసిన తర్వాత ఆ వారితో ఎన్నో మాట్లాడితే రంగన్న బాబు గారి గురించి బాగా చెప్పారు. ఇదే నిజమైతే చదువులేదు సార్, దీన్ని వదిలేసి దీంట్లోనే ఉండొచ్చు కదా అని కూడా అన్నాను. ఆయన ఫస్ట్ చూడగానే నేను మాట్లాడితే, "ఐ థాట్ యు ఆర్ నార్త్ ఇండియన్ జర్నలిస్ట్" అన్నాడు. "కాదు సార్, అదప్పుడు నేను చెప్పాను తర్వాత" అని. నిర్మల్ 14 రెండోడు అబ్బాయి. మా చిన్నాయన అప్పుడు కరెస్పాండెంట్‌గా ఉంటారు జనార్దన్. తర్వాత వారు ఎ ఆంధ్రప్రదేశ్ సీఎం అయినారు. దీనికి ఫౌండరు నేను ఎన్‌డికేఆర్ అంటే నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి. ఆయన 1936లోనే ఇక్కడ నుంచి మొదలుపెట్టారు. ఒక చిన్న కమ్యూనిటీ అయిపోయి మా ఒక పెద్ద హాస్టల్ 3000 మంది తినేవాళ్ళు. అక్కడ 64లో అక్కడ పెట్టారు. మాస్టర్ గారు అప్పుడు వచ్చి చేరారు. మాస్టర్ గారి తర్వాత నేను చేసిన తర్వాత మాస్టర్ గారిని అడిగాను. "నీ ఇష్టదైవం ఎవరంటే రాములు వారు" అని. రామనామం చేసుకోమన్నారు. అంటే మానసికమైన ఆహ్, ఆలోచనలు, కొన్ని అయిష్టమైన స్థితులు అటువంటివన్నీ లేకుండా. 1972లో ఆయనకెళ్తే నేను లైలా కాలేజీకెళ్ళిపోయాను. అప్పుడు ఇంతకుముందు మాస్టర్ గారు అప్పుడు. ఆయన అప్పుడు జీతం రంగన్న బాబు గారు. 73 చూశాను. దిల్లీని మూడమ్మ గారిని దర్శించాను మాస్టర్ గారితో. మాస్టర్ గారితో స్వయంగా పోయి రంగన్న బాబు గారితో ఉన్నాను. అప్పుడు చాలా గొప్ప విషయాలు కూడా జరిగాయి. నేను చెప్పాను. వార్తని ఇంతకుముందు ఇంటర్వ్యూలో. 15 రోజులు ఒక నియోగ బ్రాహ్మడు అది వెళ్ళిపోయి ఉంటారు రాఘవేంద్ర స్వామి. ఆయన ప్లేస్‌లో ఉండింది ఆయన చెప్పాడు. రంగన్న బాబు గారు, మాస్టర్ గారు ఉండంగా చెప్పాడు. అటువంటివన్నీ ఎన్నో చూశాను. అప్పుడు 74లో డిసెక్షన్ వద్దని బైపీసీ వదిలేసి ఇక్కడ బీఎడ్ చేరా. మాస్టర్ గారు అన్నారు, "నేనేం అది కాదంటం లేదు. బీఎస్సీ చేయొచ్చు" అన్నారు. "ఆ!" అని అంటారు. "లేదు నాకెందుకులే" అని చెప్పి ఒక్కోసారి మేము ఆకులు ఉడకబెట్టుకొని మా ఫాదర్ వచ్చి భరద్వాజ గారు చేస్తున్నాడు మీ వాడు మీ శిష్యుడు అంటే, "ఒరేయ్! రామనామం చేయమంటే ఇటువంటివన్నీ నాకు ఆ! విమర్శలు తెచ్చిపెడితే ఎట్లా" అని కూడా అన్నారు. అందువల్ల నేను నా పందాలో వచ్చినప్పుడు వారు చెప్పకపోయినా నేను చేసేవాడిని. చెప్పుడు లేకుండా నడిచేవాడిని. ఫ్యాను లేకుండా ఒకునేవాడిని. అన్నీ ఆయన చెప్తేనే కాదు. అంతకుముందు శివానందం ఇది చదువుకుంటాం కదా! దాని ప్రకారం చేసేవాడిని. ఆయన ఖండిస్తే మాత్రం దాన్ని వెంటనే వద్దులే అని అంత కమాండ్ ఆయనకుండేది. చేయొద్దురా అంటే. ఉదయ ప్రార్థనలు అటువంటివన్నీ చేసేవాళ్ళం. తర్వాత ఇక్కడ ఉండంగా డైలీ సత్సంగం. బ్రహ్మాండమైన సత్సంగం. అది ఒకటి కాదు. అనేకమైన మతాలు, డినామినేషన్సు, అనిబిసెంటు, బ్లావెట్స్‌కి ఒకటి కాదు. ఎర్రిస్వామి, ఆహ్, మామూలుగా మలయాళ స్వామి బీచ్‌మింటి మహాత్ములు ఇటువంటి వాడు కూడా. ఇంకా గజానన్ మహారాజ్, వినాయకుడు రోజు ఆ రోజు వర్స్ ఇంగ్లీష్‌లో కుడుకని రాసింది. అది మాస్టర్ గారు వరుసగా చదివేది. ఎప్పుడు చెప్పేవాడు. 1974లో లైలా కాలేజీ నుంచి ఇక్కడ చేరుతున్నాను. మాస్టర్ గారితోనే ఎక్కువ ఉండేవాడిని. చెప్పులేసుకోకుండా ఉండేవాడిని. బట్టలు అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు అనుకునేవాడిని. మాస్టర్ గారు చెప్పలే. నేనే చేసేవాడిని. శివానంద ఈ వేరే ఇన్‌ఫ్లుయెన్స్‌తో చేసేవాడిని. అప్పుడు ఆయనను ఖండిస్తే అటువంటి వేరే విషయం. అదేగా మాంసాహారం వదిలేశాను. లైలా కాలేజీలో వదిలేశాను కదా! అందులో డిసెక్షన్స్ అన్నీ ఉంటాయని చెప్పి సైన్స్ వదిలేశా. దానికి మాస్టర్ అన్నారు, "నేను అది చెప్పడం లేదు. డిసెక్షన్స్ చేసుకోవచ్చు" అని కూడా అన్నారు. రిలీజ్‌కైనా ఆపొద్దు గాని. అందువల్ల ఏదన్నా నేను చేస్తే మాస్టర్ గారు చేశారు. మాస్టర్ గారు చెప్పినట్టు అయితున్నాడు అనేది వస్తుందని నేను ఇది నా ఓన్ తట్టుకుంటా చేశాను. కానీ జంతువులు ఎక్కడ కనపడుతున్నాయనుకోండి. ఎక్కడో ఒక దగ్గర ఆహారం పెడితే "ఓయ్ మా ఇది అటు చేస్తున్నాడు, ఇటు చేస్తున్నాడు" అని కూడా వచ్చింది. మాస్టర్ గారు చెప్పి కాదు. అది నేను చిన్నప్పటి నుంచి నేను హరికథలంటే ఇష్టం. కొన్ని ఆ రకంగా ఉన్నాను కాబట్టి నేను జ కొన్ని చేసేవాడు. కానీ మాస్టర్ గారు అన్నీ చెప్పలే.
అది అందరూ చేయాలి కదా! నేను చేసింది శరత్ బాబు చేయాలా? విజయ్ కుమార్ రెడ్డి చేయాలా? కృష్ణమూర్తి చేయాలా? శేషాద్రి అంతా ఉండేది కదా! విశ్వనాథన్ అందరూ ఉన్నారు కదా! వాడి గురించి నేనెందుకు చేశాను? ఇంటి నుంచి కూడా పోయా. అది వెళ్ళిపోయాను. మరి తిరిగొచ్చాను. మళ్ళీ మాస్టర్ గారు ఓహ్, దానికేమి అప్పుడు రఘు అని ఆయన కూడా ఎదుగుతున్నాడు. నాగేశ్వరరెడ్డి ఎదుగుతున్నాడు. అంత మాస్టర్ గారు ధ్యానం తీవ్రంగా ఎక్కువగా చేసేది ఆ పద్ధతి. ఒంగోలు తగ్గిందేమో. అంతకుముందు అంత బాగా చేసేవాడు. నేను కూడా విన్నా. 1974 ఇక్కడే ఎంబీకేఆర్ నేను చేరిన తర్వాత మాస్టర్ గారు సత్సంగాలు అనేకమైన విషయాలన్నమాట. అవన్నీ అందరితో పాటు వినేవాడిని. సందేహాలు ఎక్కువ అడిగేవాడిని. నువ్వు అడిగితే నేను వింటున్నాను అనేవాళ్ళు. మాస్టర్ గారు కంచి స్వామి దగ్గరికి పోన్నారు. జగద్గురు బోధనలు అది వినాలి, అది చదవమన్నారు. అందువల్ల మాస్టర్ గారు చెప్పినవి కూడా నేను సార్ కంచి స్వామి ఒప్పుకోయేమో అంటే ఆయన గమ్మునేవాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనుకోండి, ఒక బ్రాహ్మణుడు అటువంటిలో మాస్టర్ గారు విషయంలో ఆయన చెప్పినవి నేను చేసేవాడిని కాదు. అది ఆయన చెప్పనివన్నీ కూడా చేసేవాడిని నేను. ఎందుకంటే చెప్పులు వేసుకోవద్దని ఆయన చెప్పలే. ఫ్యాన్ 6 ఏళ్ళు ఈ రూమ్‌లో ఆపేసింది. లేదా ఇవన్నీ మాత్రం అప్పుడు మానేసాం, అది వేరే విషయం. అసలు ఆయన చెప్పనివన్నీ కూడా చేస్తాం. ఉదయ ప్రార్థన ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ చేసేవాడు. అప్పుడు దామోదర్ పిల్లవాడు ఆయన. అంతకన్నా సీనియర్స్ కృష్ణమూర్తి, శేషాద్రి, విజయ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి వాళ్ళ మా ఇద్దరు బ్రదర్స్ కూడా వచ్చేవాళ్ళు. ఒకరు కాదు, హరిబాబు వాడి తమ్ముడు, పృథ్వీరాజ్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ సాధకులుగా ఉండేవాళ్ళు. ఒక్కొక్కరు ఎంత తీసుకో కొంచెం అటు వసదాకర్ కొంత పాఠం ఎంతవరకు అంటే అంతవరకు ఉంటుంది. నేను పురుష సూక్తం మాస్టర్ గారు చదవమనేవాడిని. థామస్ రెడ్డి చదివేవాడు. నేను అన్నా సార్ ఇది సంస్కారాలు చేసుకొని ఇవన్నీ చేసి చేయాల్సింది. ఆ పాపం ఏదో నాది అన్నాడు. సంస్కృత స్టూడెంట్ని పురుష సూక్తం 6 నెలల తర్వాత ఆపేసా. నేను ఆపేస్తున్నాను సార్ అన్నా. సార్ నాన్ వెజిటేరియన్ మొదలు పెడతాను. ఆయనే అబద్ధం చేసుకో. ఎంబీబీఎస్ నేను చదవకూడదు అనుకున్నప్పుడు అది అనే మా మదర్ వాడు పోయి, మా సిస్టర్ వాడు కూడా పోయినారు, మా చెల్లెలు పోయి మాస్టర్ గారిని అడిగితే అది మాత్రం అడిగారు. ఆయన హోమియోపతి, ఆయుర్వేదం అది కాబట్టి మా ఆయనకి ఇష్టం లేకపోతే వాడికి ఇష్టం లేకపోతే నేను ఎడుగైతుంది అని అన్నారు. అదే రకంగా సాధనలో ఏదైనా కంచి స్వామి చెప్పినట్టు నేను ఇంత చేయాలి సార్, నేను చెప్పింది చేయలేను అంటే సరే అనేవాడు. ఒక ప్రచారం విషయంలో కాదండి, ఒకసారి అందరూ పోయి రివ్యూస్ పెట్టమని చెప్పినారు. సార్ నాకే నమ్మకం లేకపోతే నేనంటూ పోయి చెప్పేస్తారంటే సరే అన్నారు. ఏడు సొంత సాధన ఎన్ని చెప్పమంటున్నారు. అటువంటివన్నీ నేను ఇష్టం లేనివన్నీ సరే అనుకునేవాడు కాదు. ఆయన గట్టిగా గట్టి చేసి ఉన్నది వేరే విషయం. కానీ అట్లా బలవంతం చేయలేదు. నీ ఇష్టం అని చెప్పి సబ్జెక్ట్స్ ఏదైనా ఉంటే ఆయన చెప్పారు. ఇంగ్లీష్ ఎందుకు హిస్టరీ తీసుకోవచ్చు, తెలుగు తీసుకోవచ్చు అని చెప్పి అన్నీ చేసామనుకోండి. అప్పుడు మాస్టర్ గారు వాళ్ళ వైయక్తిక ఇండివిజువల్ డిఫరెన్స్ దాన్ని బట్టి టీచింగ్ చేసేవాడు. అందరికీ ఒకే టీచింగ్ కాదు. అట్లా ప్రతిసాద విషయంలో కొంచెం లాస్ట్‌లో ఆయన వారేది కాదన్నారు. బషీర్ బాబాతో కొంత ఏదో జరిగింది. అట్లా జరిగినప్పుడు క్లాస్‌లో మాస్టర్ గారితో పోయి అన్నీ చెప్పాం. గురు చరిత్ర కనిపిస్తుంది సార్. అమ్మేమో దీంతోనే ఆగలేరు తయారు చేస్తారని ఆయన. ఆయనతో కూడా చందూరు శాస్త్రి గారిని చూసా. అదే రకంగా ఆయన చెప్పినప్పుడు పుండి స్వామిని చూసాం. కంచి పరమాచార్యులు అట్లా ఎవరు మన కాళహస్తి స్వామిని కూడా నేను అట్లా పోయాను. పక్క అప్పుడే సమాధి మాస్టర్ గారు వచ్చి అక్కడ అవధూత తత్వాన్ని గురించి ఎంతో వివరించారు. అన్నీ కూడా చెప్పాలంటే ఇంకొన్ని గంటలు చెప్పచ్చు. ఒక్కొక్క ఇన్సిడెంట్, ఒక్కొక్క అనెక్డోట్ అంటాం. ఆ అనెక్డోట్గా చెప్తే ఎందుకు చెప్పారు, ఏం చేశాడని. ఆయన ఎంతో పరమార్థం ఒకటి శ్రీ వైష్ణవుడే అద్వైతమే మొత్తం వెళ్ళిపోవడమే. రఘు వెళ్తున్నాడు కదా అందరికీ చెప్పరు. ఎవరైతే మనకు పరిపక్వం అనుకున్నారో జీతం నాగేశ్వరరెడ్డి పోయాడు, చనిపోయాడు, అది వేరే విషయం. వాళ్ళు అడిగే ప్రశ్నలకంతా జవాబులు చెప్పి అది చేసి ఇది చేసి ఆయన ట్యూషన్లు ఎన్ని ఏ పని అన్నమాట. మరి అపోజిషన్ ఒకటి ఒకసారి క్రిస్టియన్ మిషన్లో పోయి మామూలు విషయం చెప్పారు. పిల్లకాయలు ఎందుకు గర్వం చేశారు.
పక్క రోజు నన్ను వచ్చి నువ్వు చేయించినావా అని మా బంధువు క్రిస్టియన్ అభిమానులుగా ఉండేవాడు. నేను క్రిస్టియన్స్ కాకపోయినా వాడు బాగుండేవాడు కదా. అట్లా మాస్టర్ గారు అంతా కూడా చాలా రేసులోకి పోయేవాడు. దామోదరు ఉండి వేరే వాళ్ళు తన చేతులు పనిచేసి ఏడ్చేవాడు. అవన్నీ పెట్టుకోకూడదు. నేను ఆడ పోయి ఆ బాబా ఫోటోస్ అవన్నీ పెట్టుకోబాక సగుణమే నిర్గుణం కూడా చేయాలి నువ్వు అని చెప్పి నిర్గుణం నాకు అంపారబుల్గా ఉన్న ఇష్టం లేదు కదా, అదే చేశారు. అహం బ్రహ్మస్ని ఆయన శ్రీ వైష్ణవుడైన రమణ మహర్షి యొక్క బోధలు ఎక్కువ చెప్పి అదే చేసుకున్నారు రాష్ట్రంలో. రమణాశ్రమం పోవటం అంతా సగుణం నిర్గుణం భక్తి జ్ఞానం కర్మ రాజయోగం అన్నీ నిర్జంగా ఎవరికి కావాల్సింది వాడు చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా నేను అడిగేవాళ్ళు, ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఈ వాజ్ ఆన్సర్ టు దట్ అన్నీ చేసేటవాడు. అంతేగాని పోస్ట్గా నమ్మకం అనేది ప్రధానం. బాబా గారి మీద నమ్మకం. అది కొంతమంది పీఠాధిపతులు కూడా పూరి స్వామి రాశాడు, సాయి మిషన్ హ్యాస్ నో మీనింగ్. అయినా కూడా ఆయన అట్లే వేసారు దాన్ని, అట్లనే వేసారు నా జీవితంలో వేసాను దాన్ని. అందువల్ల కొన్ని కొన్ని సంఘంలోనూ అక్కడ ఉండేట్టుగా అపోజిషన్ ఉండొచ్చు, కానీ ఆయన అందుతో సమన్వయంగా పోయి తిరుక్కునేది. కంచి స్వామి జేంద్ర సరస్సుతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేయించినప్పుడు కూడా ఆయన సమన్వయం చేశారు. జేంద్ర సరస్సు వచ్చారు, కేసుపాటి ఆంజనేయమూర్తి గారు దక్షిణ ఇచ్చారు శరత్ బాబుకి, ఆయన సతీమణి శ్రీదేవమ్మ గారికి. అట్లా ఆయన సంఘ సంస్కృతితో కూడా చేశారు. సంఘ సంస్కృతి అంటే ముందు పెట్టుకుంటారండి ఆయన వాళ్ళు, అంటే ఉడు మండలంలో అందరికీ ఆయన స్పిరిచువల్ లైఫ్ స్టైల్ కమ్యూనిజం బెటర్ అనే మాట కూడా అని ఉండాలి ఆయన. ఎందుకంటే పేదరికము ఎక్స్‌ప్లాయిటేషను ఇవన్నీ ఉండకూడదని చెప్పి ఫైట్ చేసేవాళ్ళు. అందరికీ ఇష్టం ఉండదు కదా. అట్లా అది చెప్పాలంటే అదొక గొప్ప వ్యక్తిత్వం. వాళ్ళ అమ్మగారు చెప్పారు, ఎందుకు అది పెట్టుకుంటావు ఎన్ని హేతులతో. వేదవ్యాస గారు ఆయన పద్ధతిలో ఆయన అపోజ్ చేసేవారు. వల్ల మాస్టర్ గారి ఫాదర్ ఆయన శ్రీ వైష్ణవుడుగా అద్వైతం ఇష్టం లేదు, కానీ మాస్టర్ గారు అక్కడ యోగ భాష్యం చదివి చెప్పేవారు. యోగ భాష్యం ఎక్కువగా ఆయన శిష్యులు కూడా చదువుతారు. సందేహాలు ప్రతి ఒక్కరూ సందేహాలు పుట్టే, దేహం ఉన్నంతవరకు సందేహాలు అంటారు. మాస్టర్ గారిని నువ్వు వారిని ప్రశ్నలు ఎవరు అడగలేదు అని అందరూ అనటం తరిపాటి. మీరు అడుగుతున్నారు, నేను వింటూ ఉన్నాను కూడా. అంటే మిగతా కూడా అడగచ్చు. నేను కొన్ని మాత్రం ప్రైవేట్గా అడిగేవాడు, కొన్ని సెన్సిటివ్గా ఉండేవాళ్ళన్నీ. పర్మిషన్స్ బ్రాహ్మణిజం క్యాష్ లేకుంటే కమ్యూనిజం ఇంట్లో. తర్వాత వారిని అడిగా నేను, సార్ జీసస్ యేసుక్రీస్తు ఈసాలే సదాలని ఖురాన్లో ఉంది, ఆయన కన్యాగర్భ సంబూతులని భవిష్యత్ పురాణం ఉంది, ఆయన చంపేశారని బైబిల్లో చెప్పారు, ఆయన దేవుడు తీసుకునేటువంటి ఆయనకి ఏం జరగలేదు అనుకున్నాను, ఏది నమ్మాలి సార్ అన్నాడు. నాది క్రిస్టియన్స్ రాసిందే నమ్మడం అని చెప్పాడు. అంటే బాబా ఇచ్చిన అబ్దుల్ బాబాకి ఇచ్చిన ఖురాన్లోని వ్యతిరేకమా అనేది కాదు. అసలు నిరాకారం విషయం కూడా లాస్ట్లో చెప్పి సార్ నిరాకారం చేసుకో. సరే అద్వైతం చెప్పేవాడు, నిరాకారం చెప్పేవాడు, దివ్యకృష్ణమూర్తి సంబంధించేవాడు ఒకటి కాదు, ఇంకా ఎన్నో విషయాలు ఆయనతో డిస్కస్ చేసినప్పుడు ఒక పురుష సూక్తం ఒకసారి థామస్ రెడ్డి వీళ్ళందరూ చదివేవాడు. నాకు సాంస్క్రిట్ కూడా చిన్నప్పుడు ఉండేది కాబట్టి పబ్లిక్ స్కూల్లో దాంట్లో బాగున్నాయి కాబట్టి. కానీ నేను సార్ దీన్ని అందరూ చదవకూడదు, దిలీరు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు చదువుతుంటారు, ఎందుకంటే మిగతా వాడు సంస్కారాలు చేసుకోవాలి మ్యాక్సిమం లాగా అనుకున్నా. అవునా ఆ బాబు మీద నాకే అసలు లేదు అన్నాడు. నేను పురుష సూక్తం బాగా చదివేవాడిని. ఉనికి చూడండి సార్, ఆ పాపం నీ కూడా ఎందుకు రావాలని నాపేశా. ఆయన ఏమనలే. నాన్ వెజిటేరియన్ మొదలు పెడుతుంది, ఆయన ఏమనలే. కానీ ఒకటి విజయనగరంలో ఉన్నప్పుడు తీవ్రత ఎక్కువ ఉంది, రఘు వాళ్ళని అన్నీ వెంటనే మీరు బ్రహ్మజ్ఞానులు అవ్వనండి అని చెప్పేసి ఒక సందేశం. ఒకసారి విభూతి పెడుతున్నారు ఊరినట్టు పడింది సార్, నాకే
నమ్మకం లేనప్పుడు నెగెటివ్ పెడతారు. సరే, సరే, సరే అన్నాడు. ఈవెన్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అటువంటివన్నీ ఉన్నాయి కదా! ఏమన్నా బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోవటం అటువంటివంతా ఉండేది. సరే కంచి స్వామి ఒప్పుకోరు కదా! ఈ ఇన్కల్కేటెడ్ భక్తి టువర్డ్స్ కంచి స్వామి అని. అంతే అంతే అన్నారు. అసల ఆయనలో ఒక రకమైన టీచింగు వాటిలో క్యాటరింగ్ టు ఇండివిడ్యువల్ డిఫరెన్స్ అని ఉండేది. ఒక్కోసారి దైవికమైన ఆదేశం వస్తే మాత్రం అటుంటిదేమో గానీ, సందేహాలు ఒకరికొచ్చిన సందేహం ఇంకొకరికి చాలా అబ్సర్డ్‌గా, రిడిక్యులస్‌గా ఉండొచ్చు అని అనేవారు మాస్టర్. వాడి సందేహం వాడు అడగని అనేవాళ్ళు. తర్వాత ఒకాయన వచ్చాడు. ఒక తక్కువ రేడియోలో వచ్చి, "స్వామి మోక్షానికి, స్వర్గానికి భేదం ఏంది" అన్నాడు. అప్పటికి నాకు ఆయన తెలీదా అనుకున్నాం. తెలీదు మరి పాపం. తర్వాత నేను అడిగేవాడు, "సార్ సృష్టి ఎందుకు చేయాలి సార్? అందరిని చావగొడుతున్నాడు దేవుడు. అసలు లేకుండా ఉంటే బాగుంది. దేవుడి మీద ఎట్లొస్తుంది? అందుకే మహాత్ముల్ని పూజించు. ఎందుకంటే వాళ్ళకి సంబంధం లేదు. దేవుడిని డైరెక్ట్‌గా అయితే అందువల్ల కష్టాలు పిచ్చోడు" అన్నాడు. అసలు ప్రపంచం ఉంటే కదా కష్టాలు అనే రమణ మహర్షి బ్రహ్మాస్త్రం అది ఇటు ఉంది. సో మాస్టర్ గారికి ఇంకోసారి అనసూయ కథ చెప్తా. సంధ్య అనసూయ. సూర్యుడు ఆగిపోయాడు. కానీ మాస్టర్ గారి ఇంటర్ప్రిటేషన్ మోషనే ఆగిపోయిందట. సార్ మోషనే ఆగిపోతే ఎలక్ట్రాన్ అయిపోవాలి కదా సార్ మొత్తం. నువ్వు వేరే ఎక్కడ ఫిజిక్స్ అవుతావు అన్నాడు. ఆయన మెడిసిన్ నుండి కుదురుతున్నారు. ఆయన అడిగేది నేను అని మిగతావన్నీ కూడా అనేవాడు. అట్లా అటుంటే ఇప్పుడున్న ఇది కాబట్టి సందేహాలన్నీ ఎంతో ఇదిగా తీసేసేవాడు. ఇట్లా ఇట్లా విజ్ఞాన వీక్షకులు మనలో ఏది నిజం నిజం లేకపోతే మతం ఎందుకు నిజానికి మిచ్చములు. మూడోది విజ్ఞాన వీక్షకులు. ఆ పుస్తకం నేను బాగా ప్రచారం చేసేవాడిని. ఆ 2 ఐవారిది చాప్టర్స్. మూడో చాప్టర్ సావ్ ఆఫ్ ఫిజిక్స్‌వి నుంచి ట్రాన్స్‌లేషన్స్. నేను అడిగిన ఇంతకన్నా బాగా చేయగలరా అంటే మా డాక్టర్ గారు కూడా చేసేవాళ్ళు. అంత బాగా ఆ విజ్ఞాన వీక్షకులు బ్రహ్మాండంగా చేసింది. దాంట్లో అది తప్పప్పుడు మన అభిప్రాయాలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. కానీ అదొక మంచి అటెంప్ట్. అన్వేషిగా ఉండమని చెప్పాడు. అన్వేషిగా ఉండమని చెప్పి మాస్టర్ గారు దాంట్లో చెప్పటం. కానీ చెప్పారు కానీ ఆయన ఎన్నో స్పిరిచ్యువల్ అనుభవాలు అందులోకి వచ్చినవి రాశారు కదా! ఎక్కడెక్కడ జరిగినవన్నీ రాశారు. ఎంతో కష్టపడి రాశారు. తర్వాత ఆయనకి వైరుధ్యం ఉన్నా కూడా ఎన్ని పట్టించుకోరు. నా అమ్మాయి 4 వేరే కంచి వాడిని కూడా గౌరవించేవాడు. కంచి పరమాచార్య అంటే వారికి సద్గురు బోధలు ఎప్పుడు శ్రీ వైష్ణవుడుగా ఉండి కూడా మాస్టర్ గారి ఫాదర్ కూడా అద్వైతం బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ప్రతి ఒక్కరిని బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎన్నెన్నో పుస్తకాలు చదివేవాడు. రాత్రులు ఒకసారి ఆయన కాలేజీకి వెళ్ళిపోయి ఇస్తే కర్రాసన్నారు ఆయనకి. తల్లి పాలు తాకుండా ఉంటే ప్రేమ అనే ప్రిన్సిపల్ చదివి నాకు చెప్తాము మహానుభావుడు. అట్లా ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎన్ని చేశాడు అనేది నేను చాలా మీతో మీరు కూడా చదివేదాన్ని చెప్పండి. యూ సబ్స్టిట్యూట్ చేయమని అడుగుతూ ఉంటాను అప్పుడు. ఏమనుకునేవాడు కాదు. ఎవరు లేనప్పుడు కాస్ట్ టైరనీ, బ్రాహ్మణిజం ఆర్ కమ్యూనిజం ఆర్ ఇంకోటి అన్నీ అడిగేవాడు. ఏమన్నా రెసిపీస్ మేము సార్ మాకు ఇది రిపల్సివ్ అంటే కూడా కాదు బాగా చెప్తేవాడు ఆయన. ఆయన ఖండించేవాడు కూడా కొన్ని విషయాలు ఖండించేవాడు. ఆయన ఖండించినవి అవి కాదు మేము సనాతనంగా చేసుకుంటాం మేము. ఫర్ ఇన్స్టెన్స్ దేవాలయాలు రిక్వెట్ మా ఊళ్ళో పెట్టుకున్నప్పుడు చేయొచ్చు అన్నాడు ఆయన. అన్నీ చేసి అందువల్ల ఆ పాత పద్ధతులు మేము వదలకుండా చేస్తూ ఉంటే కూడా సరే వాడు ఇష్టం అని ఆ పుస్తకాల్లో ఆయన చెప్పే మార్గం ఇంకా సముద్ర పీఠం ఉంది. వాడు చెప్పే మార్గం, ఇంకోటి చెప్పే మార్గం డిఫరెంట్‌గా ఉంటాయి కదా! క్రిస్టియానిటీ అన్నీ సమానం 3 చెప్పాడు. సాయిబాబా సమాధి మీద కదా! 3 శ్రీనివాసాచార్యుడే క్రిస్టియానిటీ, ఇస్లాం అండ్ తర్వాత అన్నీ సమన్వయ శక్తి. సమన్వయ మూర్తి అంటాం మనం. హ్యూమన్ రీచ్‌లో అంతకన్నా ఏంటి
బాగా ఫ్రెండ్. బాగా అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఆయన కొన్ని జిడ్డు కృష్ణమూర్తివి మాస్టర్ గారిని ఆ పద్ధతులు కొన్ని ఇది గురు చరిత్ర కూడా తెలిసేవాడు. ఒకసారి నేను ఎంటర్ అయ్యేటప్పుడు ఏదో ఒక ప్రయోగం చేశాడట. అది చెబితే నేను రాలేకపోతున్నానని కృష్ణమూర్తి అన్నాడు. మాస్టర్ గారు ఏరా వాడెందుకు రానీకుండా ఇన్ని చేస్తున్నావు అన్నాడు. అప్పుడు అని కృష్ణమూర్తి చెప్పినప్పుడు నాకు మాత్రం నన్ను ఎవరు మన సైకలాజికల్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేరనే నమ్మకం నాకున్నా అటువంటి ఉన్నాయన్ని అటువంటి ఇన్‌ఫ్లుయెన్స్‌కి ఇంపాక్ట్ మన మీద ఉంటే నాకు సంతోషమే. దెయ్యం చూడాలంటే ఇష్టమే. అంటే ఏది చెడ్డైనా ఎందుకంటే దెయ్యం ఉంటే దేవుడున్నాడు. ఇటువంటి శక్తులున్నాయి కంటే నాస్తికుడు కాము మనం. సో, మాస్టర్ గారు ఎన్నో ఆయనకే జరిగాయి. గోడల్లో ఆ కొండ మీద సిద్ధుడు ఆయనకు కనపడ్డాడు. బాబా కనపడిందని చెప్పలేదు ఆయన. కొండ మీద సిద్ధుడు కనపడ్డాడు. ఇంకోటి ఆయనకి ఇటు జరిగింది. ఈయనకి ఇటు జరిగింది. మాకు తెలియని విషయాలు జరిగాయి. ఎవరికీ జరగాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవసరమైంది దేవుడు ఇస్తుంటాడు అనే అభిప్రాయాలు లేపాడు. మాస్టర్ గారు కొందరికి దర్శనం కూడా ఇచ్చారు కదా! చచ్చిపోయిన ఆ ప్రసాద్ కొత్తూరు ప్రసాద్‌కి తుంబుర తీర్థంలో దర్శనం ఇచ్చారు. అట్లా వాళ్ళకి అందరూ కనబడకూడదా అంటే అది వేరే విషయం. మాస్టర్ గారు చాలా గొప్ప ఇదిగా అన్నీ సునాదం చేసేవాడు. ఇప్పుడు తపోవనం శ్రీగురు భరద్వాజ గారి తపోవనం రాస్తున్నారు. అప్పుడు మాస్టర్ గారి నివాసం అది. పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత కూడా అది అది ఏమవుద్దంటే మాకు చిన్నప్పుడు చదివి చెప్పిన రామసుబ్బయ్య గారిది. ఆయన కుమారుడే ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు. ఆ రూమ్‌లో ఎందువల్ల దాని గొప్పతనం అని చెప్పి కరీం బాబా చెప్పారని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఆ రూమ్‌లో మేము మామూలుగా నేనుండేది కాబట్టి కొత్త వాళ్ళకి ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు వచ్చాయి. అక్కడ రాసిన ఒక ఇన్సిడెంటు నా కళ్ళ ముందే అది చెప్తుంటే విన్నాను. ఆ హుజూర్ పాలెం దగ్గర అమ్మవారి భక్తులు ఒకాయన ఆ పూజారి అంటే మామూలుగా ద గ్రామ దేవతల పూజారి వాళ్ళ అమ్మాయికి బాబా గారు కలలో శస్త్రచికిత్స చేయటం నేను స్పష్టంగా నాకు కళ్ళ ముందే చెప్తున్నారు. అదే రకంగా పెంచిలకూరు నుంచి ఒకాయన ఇచ్చాడు. ఆయనకు కూడా శరీరం భాగంలో ఏదో అక్కడ గందరగోళం అయి ఉంటే బాబా గారు కల్లో వచ్చి అట్లే దాన్ని పిసికి ఆ రసం తీసినట్టు ఆయన చెప్తుంటే విన్నా. అటువంటి ఎన్నో ఎక్స్‌పీరియన్స్ రోజు అందరికీ ఒక కల వచ్చింది. అందరూ అరటి పండ్లు ఇచ్చారు. అరటి గెలలు ఇచ్చారు. అది మాస్టర్ గారు చెప్పారు. అటువంటిది ఇని ఇట్ సస్టైన్స్ అవర్ బిలీఫ్ అని అక్కడ ఇప్పుడు కూడా జరిగే విషయాల్లో దాని మీద డౌట్లు అన్నీ అడుగుతూ ఉంటారు. అందరూ ఉంటారు కదా! దాంట్లో కొంచెం కొత్త వాళ్ళకి బ్రహ్మాండమైన ఎక్స్‌పీరియన్స్. అసలు సుబ్బరామయ్య గారి ఎక్స్‌పీరియన్స్ ఆయన చెప్తున్నారు. మెలుకువలు పెట్టిన తర్వాత భలే ఉంది సార్. ఇప్పుడు గొడవమూడిలో ఆయనే. అదిగో మాస్టర్ గారి గది. కాలేజీలో ఆయనకి అక్కడ పోయి ఉండేవాడు. నడిచి ఉండేవాడు. అప్పుడేమి ఉండేది కాదు. అంతా ఎర్రమట్టి నేలే కదా! ఆ మాస్టర్ గారు మందిర నిర్మాణం అప్పుడు ఎన్నో జరిగాయి. నేను సిమెంట్ కూడా తేవాల్సి వచ్చింది. మనం కావాలంటే. ఆయన అశుద్ధమాట పుజ్జిరహ అనే దాంట్లో కూడా పోగలడు. శుక్రనీచి లాగేవాడు. కార్యం ముఖ్యం అని చెప్పి చేసేవాడు. బాగా అందరికీ ఇచ్చేసేవాడు. ఇదే పేదరికంటే ఇచ్చేటవాడు. నమాజ్ చేయమని చెప్పి రాయబడి చెప్పేవాడు. అందరికీ కుల మత విచక్షణ ఇటువంటివి లేకుండా ఒక దీంట్లో బాబా గారిని పాల్గొంటున్నాను. పూరి స్వామి అందుకే సాయి మిషన్ హ్యాస్ నో మీనింగ్ అన్న కూడా అంత ఫుల్ పేజీలో వేశారు. అది అంటే ట్రాన్స్పరెంట్ ఆ విషయం. బాబా భక్తి నుంచి రంగమ్మ బాబు గారు ఆ కళ అసలు వచ్చిన తర్వాత నేను కూడా బాబా గారు అంటే మహా ఇష్టంగా ఇష్టపడ్డాను. కానీ మాస్టర్ గారిని అడగాలి కదా! సార్ బాబా యూనిక్ ఎట్ అవుతారు. బాబా ప్రత్యేకమైంది. ఎవరిని ఏ రామనామం ప్రపంచించే మరి ఏదైనా కలుగుతాయి కదా అంటే నా ఎక్స్పీరియన్స్ అట్టుంది. నేనేం చేసేది అన్నాడు. నా ఎక్స్పీరియన్స్ అట్టుంది. నేనేం అడగను. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రాఘవేంద్ర స్వామి
ఈ చైతన్య రాఘవేంద్ర స్వామి ఆ ఎక్స్పీరియన్స్ రంగనాథ్ గారి దగ్గర ఆ ఆఫీస్ చెప్పాడు. 15 రోజులు వాళ్ళ ఇంట్లోనే ఆయన రూపంలోనే ఉన్నాడు స్వామి. మాస్టర్ గారు ఇన్ని ఇది కొన్ని రాయమన్నారు ఆయన. మనం అది ఎక్కువ ప్రచారం కాదు. అట్లా ప్రచారంగా లీలలు చాలా ఉన్నాయని కూడా నేను అనుకుంటా ఉన్నా. కొందరికి సీక్రెట్ చేసి ఎవరికి చెప్పొద్దనేవాడు. ఈ సాధన చెయ్యి కానీ ఎవరితో చెప్పబాక అని వాడికి చెప్పేసేవాడు. అట్లా టీఎం ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆయన చేశారు. వాడికి ఇంట్రెస్ట్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా కోపాలు వచ్చాయి. అట్లా అట్లా కొంచెం సంఘ సంస్కృతం లాగా అవి కూడా కొన్ని చేసేవాళ్ళు. అన్ని మతాలు ఒక దగ్గర తీస్తారు. ఆ రూమ్‌లో ఇంతమందికి ఎక్స్‌పీరియన్స్‌లు ఒంగోలులో మరి ఇదే అక్కడ బ్రహ్మాండంగా ఉంది. అక్కడ టౌన్ పీపుల్ రావటం, మన ఆ మ్యాథమెటిక్స్ అయ్యవారు వాళ్ళు వీళ్ళు అది ఒక గొప్ప యాగంలాగా అక్కడనే సమాధి కావటం. కుత్తాలం పీఠాధిపతులు వాళ్ళు అందరూ మాస్టర్ గారికి తెలిసిన వాళ్ళే. జిరేణమ్మ దగ్గర ఏమో ఎంతమంది ఉన్నారు అనేక అవునంతా. అందువల్ల చదువుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా నచ్చజెప్పేటట్టు ఉండాలి. నమ్మకంతో ఏదైనా అవుతుందని చెప్పేవాళ్ళు. కానీ కొంచెం ఇంకోటి కూడా చెప్పాడు. మీ సత్సంగం ముందు ఎరుగుడు వాళ్ళు చేయండి. నీకైనా ముందు బాబా కనబడతాడు రా అన్నాడు. ఎందుకంటే చదువుకొని చెడిపోలేదు కదా అన్నాడు ఆయన. అందువల్ల ఆయన చెప్పే విషయం ప్రాక్టికల్‌గా ఉండేది. మతం దురహంకారం కానీ మతం ఉండి వేరే వాడిని దేశించడం ఇన్ని ఉండేది కాదు. వాడిని అడిగేవాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ వేసేవాడు. దీని మెడిటేషన్ ఎంత టైం చేస్తుండేవాళ్ళు అని అడిగేవాళ్ళు ఆయన. అందువల్ల అన్నీ అవన్నీ కాదనేవాళ్ళు వాళ్ళు. కానీ సత్యం కావాలి. ట్రూత్ ఈజ్ వాంటెడ్. అదే మాస్టర్ గారు చెప్పేది ఎప్పుడు. ఆయన పుస్తకాల్లో ప్రస్ఫుటంగా ఉన్నాయి కదా. మాస్టర్ గారు విద్యానగర్ విడిచి ఒంగోలు సెటిల్ పెడతాం. ఆ మధ్య వచ్చే ఘర్షణ, మేనేజ్మెంటు, అక్కడి నుంచి హేతువాదులు ఇవన్నీ కూడా చాలా సంక్లిష్టమైన విషయాలు. ఆ దామోదర్ రెడ్డి అనే ఆయన చనిపోవడం అది మరీ మూఢనమ్మకంగా ఉండేది. అప్పుడు మా మందులు వేసుకోకుండా ఆయన చనిపోవడం అని ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళంతా కూడా చేశారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళని కష్టపడి వాళ్ళ బంధువులు అక్కడ ఉండేవాడు. ఆ బద్దేదు ఉదయగిత్రంతో వాళ్ళందరూ చేస్తున్నారు. మాస్టర్ గారు ఆ విషయంలో చనిపోయిన తర్వాత నేను పోయినప్పుడు అన్నాడు, నువ్వంటే కూడా వాడికి ఇష్టం సమయానికి వచ్చావు, భజన లీవ్లు కూడా చేయమన్నాడు. సరే ఏంద్ర నెగ్గింది అనుకున్నాం. మన బంధువు ధనంజయుడు ఉన్నాడు. వాడు అందరితో చదివే ప్రతి ఒక్కవాడిని వాడు చేసేదే అని మామూలు. వాడిని మాస్టర్ గారు నేను పోయినప్పుడు వాళ్ళకి మన నేను రాజగోపాల్ రెడ్డి మా అంకుల్ ఉండేవాడు. ఆయన మా నాయన కజిన్. వాళ్ళ అల్లుడే శంకర్ రెడ్డి ఆయనే వచ్చి కూర్చోడు. ప్రతి ఒక్కరూ నేను ఆఖరికి మాస్టర్ గారు ఎంత సర్దుబాటు చేస్తే సర్దుబాటు కాదు విషయ్ అయ్యవారు అన్నారు చాలా బాగా సర్దుబాటు చేస్తే జగన్మోహన్ రావు కూడా చెప్పరా ఇది అన్నారు. అంతా అయిపోయింది అనుకుంటున్నాం. నాకు పెళ్ళయింది. మాస్టర్ గారు నేను 16 రోజులు పండుగ తర్వాత వచ్చాను. మాస్టర్ గారు ఇట్ ఈస్ గ్రేట్ క్రూయల్టీ ఆన్ యువర్ పార్ట్ టు నాట్ హ్యావ్ కమ్ హియర్ అన్నారు. సరే నాకు తెలియదు కూడా తెలియదు సార్. నేను 16 దినాల పండుగ అప్పుడు ఆయన పోలీస్ ప్రొటెక్షన్ రావటం తర్వాత సార్ మహాత్ముని వారే చేయొచ్చు కదా అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు అర్జునుడిని భీముని పెట్టుకొని చేసేవాడు నన్ను అంతా బాగానే ఉంది. తర్వాత మాస్టర్ గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అంటే దాని వాళ్ళ మదరు ఆమె ఇక్కడికి వచ్చి నా బిడ్డ కూడా వేశారు నాయన అంటూ వచ్చింది. వాడు ఆనందముడు కదా మా నాయన ఆ తమ్ముడు అవుతుంది. మా పెద్ద కూతురాని అప్పుడు అక్కడున్న మన బంధువు ఒక ఏంది ఇంత అన్యాయం జరుగుతుందా పోందని గర్వమంటే అన్నాడు. అక్కడ ఎవరు పిలిచేవాడు చచ్చినే అలా జరుగుతుంది. ఉన్నట్టు ఉండి అక్కడ ఉండే ఒక ఆయన మాస్టర్ గారితో పోయి ఆ విషయం చెప్పారు. సార్ ఏదో పెద్ద ప్లాన్ హ్యాచప్ అవుతావు అని అంటే అది నిజం అనుకున్నారు ఆయన. అంతా ఇక్కడ మామూలుగా జరగదు. ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మన వాళ్ళు ఆయన ఎవరు మాట్లాడరు అది నిజం కాదు అది అది అందరికీ తెలుసు.
అది ఆయన్ని ఎవరు అంటారు మాస్టర్ గారు ఆహ్, తర్వాత ఆ ఒంగోలు గెలిపోయిన తర్వాత ఒక దైవ ప్రేరణతో పోవద్దని చెప్పి పోలేదు కదా! ఆయన్ని మా చిన్నాయన మా ఫాదరు ఏంది నీ ఒపీనియను ఆయన జోక్స్ ఎప్పుడు ఏసేవాడు కదా! భరద్వాజ ఎక్కి రాలేదనేవాడు. ఎక్కి రాలేదు ఆయన అంటే పైకి రాలేదు. నేనుండి ఎక్కి రాలేదు పైనుంచి వచ్చాడని నేను తమాషాగా. అప్పుడు ఆయన అన్నాడు, "నీ మాదిరినే అమాయకుడురా ఆయన" అన్నాడు. అందువల్ల వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన మీద అది ఇది సర్టిఫికేట్ ఇది ఎన్ని కూడా టెక్నికల్ విషయాలు ఏం తెలీదు. మీరు సాయిబాబా ప్రచారం ఆపేయండి నీకు ఇక్కడ ఇస్తామని చెప్పి ఒక అధికారి చెప్పినట్టు చెప్పారు. అయి కూడా పట్టించుకోరు. ఏంది ఏ ఏముంది ఇంత మామూలుగానే హేతువాదులు ఉంటారు. వాళ్ళు మేనేజ్మెంట్‌ని అపోజిషన్ చేస్తారు. ఇంకొకరుంటారు, బంధువులుంటారు. వాళ్ళు వీళ్ళు అందరూ అపోజ్ చేస్తారు. మేనేజ్‌మెంట్ అనేది ఏది ఇది ఇది దాని మీద దోసేయటం అలవాటు. ఇప్పుడుండే గవర్నమెంట్ మీద మనం దోసేసినట్టు. అందువల్ల దీని నిజానిజాలంతా కూడా వాడోడు పరిశీలించి చేసుకోవాల్సింది. నేను మాత్రం హ్యా మాస్టర్ గారి దగ్గర ఎప్పుడు ఒంగోలుకి ఎప్పుడు పోయేవాడిని. దాంతో కూడా బ్రహ్మాండంగా ఆహ్, నేను స్పాట్ గ్రాడ్యుయేషన్ బీఈడీ నుంచి రాగానే మా పాప ఐదో నెల కడుపులో ఉంది. పోకూడదు. అయినా వెంటనే కోటేశ్వరరావు ఏమైందని వెంటనే పరిగెత్తున ఎళ్ళిపోయాం. ఎళ్ళిపోయి ఒంగోలుకి పోయి రాము గారు వచ్చి "ధనంజయుడు గారు" అంటున్నాడు నన్ను. ధనంజయుడు గారిది. ఆ! అయన్నీ చేసుకొని ఏవిఆర్ఎస్ గారు కూడా వచ్చారు. ఆ ట్రైన్‌లో ఎక్కేసి వస్తున్నారు. మాస్టర్ గారిని తిరుక్కొని వెంకటరామరెడ్డి అనేనా మనం కూడా సగం అయిపోయాం అంతనే అన్నాడు. ఎవరు బాబా పడ్డానికి తొక్కినాయన. అట్లా తాగేసి కొంతమంది పోతారులే గానీ, అది డీప్ రూటెడ్‌గా ఆయన్నేదో చేయాలని ఒక ఉంటుంది. ధనంజయుడైతే అందరూ వాడిని కొట్టటం, తొయ్యటం అన్నీ ఉంటాయి. వాడు పోతే పోతే అక్కడ బాగా చూసుకోవడం లేదంటే జాగ్రత్త అని చెప్పి రోడ్‌లో వాడికి వార్నింగ్ ఇచ్చేవాడు అయిపాయె. వాడినందరూ మా ఫాదర్ కూడా బాగా టీచర్ పోయిన తర్వాత "రేయ్ సినిమాలో బండరాముడు దొంగ రాముడు అన్నట్టు ఆ మధ్యలో అని చెప్పి పైకి మాత్రం తిట్టేది. వాడికి అర్థం కదా! వాడికి కొన్ని అర్థం కాని పదాలు. అయ్యగారు ముందే అన్నారు. ఇది బ్లాక్‌మెయిల్ అంటే వాడేమనుకునేవాడంటే పెట్రోల్ దొంగతనం అనుకునేవాడు. అట్లా అర్థం కాని వ్యక్తితో వాడు ఎందుకు సార్ ఒరేయ్ నీకేం వాడు ఏంది వాడు సీరియస్‌గా అని చెప్పి నేను చెప్పినట్టు అంతా బాగా ఎక్కుతారా అనుకున్నాడు. అటువంటిది మళ్ళీ సమాధికి రావడం, మాస్టర్ గారు ఒంగోలు పోవటం, అక్కడ ఎంతోమందికి అవైలబులయ్యి అక్కడుండే ఈ విద్యానగర్ అట్మాస్ఫియర్ కన్నా కూడా అది డిఫరెంట్‌గా ఉంది. ఆ జమ్మి చెట్టు, ఆ బ్రాహ్మణ్యం, అది అక్కడ లాయర్‌పేట, చిత్తపాట ఆంజనేయమూర్తి ఆ అట్మాస్ఫియర్‌కి మాస్టర్ గారిని బాగా సెటిల్ చేశారని అనుకుంటా ఉన్నాం. అది నిజంగా కూడా మాస్టర్ గారు పోకూడదు లేకపోతే ఆయన్ని ఇచ్చిన తర్వాత మనకు ఒంగోలులో కూడా ఎన్నో పాఠాలు చెప్పి ఆయన పోలేదు కదా! అది ఈ విషయాలు మనకు తెలీదు. నేను నిజాయితీగా విషయం చెప్తా. కాదు ఇట్లా చేశారు వీళ్ళు అని కూడా చెప్పగలను. ఏదైనా తెలిస్తే. ఆహ్, మీరు సాయిబాబాది ఆపేయండి వచ్చి మనని అన్నాడు ఆయన్ని దూరంగా ఎందుకు పెట్టారు? ఆయనేమన్నా ఆహ్, నక్సలైటా? లేకుండా ఉంటే ఇంకోటా? మామూలుగా స్పిరిచువల్ అది దానివల్ల ఎన్నో రిపర్కషన్స్ రావచ్చు. నాకు ఒక కామ్రేడ్‌నో లేకపోతే ఇంకొకరినో నేను చేస్తే మామూలుగా అంటారు. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో దైవభావం నాయనా ఎందుకు అనుకుంటారు కదా! దీని గురించి నేను చెప్పేది అసంపూర్ణంగా కూడా ఉండొచ్చు. ఇంకా కొంతమందిని అగ్ని సర్టిఫికేట్ ఇచ్చారా లేదా? మా మేనేజర్ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. నాకు బంధువు. ఆయన 82 అట్లు ఆయన ఆయన వాటి ఇప్పటికన్నీ ఆ ఫ్యాక్ట్స్ తెలిసాయి. కాలేజీకి పోతే తెలుస్తాయి అంతా. అందువల్ల మాస్టర్ గారు ఇక్కడి నుంచి పోవడం కానీ 51 ఆయన చాలా అన్నీగా ఆయన గాని ఉంటే ఇంకా ఎన్ని చేసుండును. చేసేసారు. అన్నీ చేసేసారు. హ్మ్. సైన్స్ దాన్ని కలిపారు. సైన్సు బ్రహ్మాండంగా చేశారు. ఎవరైనా చేశారా అని అది మనం కాదు. అన్వేషణ ఉండమన్నాం. మూఢనమ్మకంతోనే ఉండమని చెప్పలే. దట్ ఈస్ హిస్ గ్రేట్‌నెస్ అని అనుకుంటున్నాను నేను. మై ఒపీనియన్. ఈరోజు చాలా సంతోషమైన విషయం. మన చైతన్య గారు రావడం మొన్నటినుంచి పుట్టినాడు. నా ప్లే టైమ్స్‌లో అయన్నీ బిఈ భాస్కర్ వచ్చి తీసుకొని రావడం అయిపోయింది. తర్వాత ఇంటర్వ్యూలో ఎట్లా చెప్పాలా? బీటింగ్ అవర్స్ బుష్ నాకు ఆ పేరు ఎక్కడ ఇచ్చేది కూడా. కంక్లూజన్ ఆయన చిన్నగా తీసుకొని రాబట్టారు. చాలా బాగా సంతోషం.
ఇదొక టెస్టు, ఇదొక టాస్క్ అన్నట్లు బాగా అయిపోయింది. మాస్టర్ గారు విషయంలో ఏది నిజమైతే అది నిజం. అందువల్ల చాలా విషయాలు చదువుకున్నాం. నేను వేరేవి కూడా చెప్పాను. బెంత్ లేదు కాబట్టి అంటే గడిచిపోయి ఎన్నో చెప్పుంటాం ఎన్నో విషయాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఆ పుస్తకాలు చేసేటప్పుడు మన స్టీఫెన్ గారికి ఒక రూ. 500 దొరికింది దానికి. అది కూడా నాకు సంతోషం. అది తీసిపెట్టుకుని ఒక ఒక ఎవరో తీస్తే ఇక్కడికి పోయిచ్చినది. అందువల్ల అన్నీ వచ్చేసాయి. రైతు భరోసా వచ్చిందనుకోండి. అది రావడం చాలా సంతోషం. కానీ మొన్నొస్తానికి నిన్న అతను మన భాస్కర్ కూడా మన బాబా భక్తుడు అక్కడ ఆయన రావటం నాకు బాగా సంతోషం అవుతుంది. విషయం నన్ను నేను పరీక్షించుకొని నేను ఏదైనా చెప్తా. ఏ ఇది కరెక్టు. ఏం దాచుకోవాల్సిన పని నాకేమీ లేదు. ఏదైనా మా గోవిందప్ప గారిని అడగండి దీన్ని కూడా నేను చెప్పా. తర్వాత ఎన్నో విషయాలు అక్కడ ఉండి నేను కూడా దాన్ని సర్దుబాటు చేసిన నేను కూడా ఉన్నాడు. అటువంటిదంతా కూడా చేసింది. ఒకసారి నెమరేసుకున్నాం. మాస్టర్ గారంటే ఒకరోజు మర్చిపోయేవాళ్ళం అసలు. ఇక్కడ నాకు ఉండేది ఒకరోజు. ఆయన ఆ ప్రాబ్లమ్స్‌తో వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నారు కాబట్టి నేను ఆ ప్రాంతం మాస్టర్ గారిది అనుకుంటూ ఉంటా. సో, భగవంతుడు చేశాడు. మాస్టర్ గారు కూడా చెప్పారు. దేవుడికి, భక్తుడికి ఏ మాత్రం డిఫరెన్స్ లేకుండా ఎవరు అడ్డం లేకుండా అన్నట్టుంది. అలా చాలా సంతోషమైన విషయం. యజన్య గారు చాలా రకంగా రాబట్టారు. అది చాలా ఇంటిగ్రిటీ ఇది నాకు బాగా సంతోషంగా ఉంది. ఆయన చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గనక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.